థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గోదావరి ట్రావెలర్. ఈరోజు అయితే మనం ఒక ర్యాపిడో బాయ్ అవతారం ఎత్తేద్దాం. మనమైతే ర్యాపిడో బాయ్ లాగా ఈరోజు అయితే ఒక డ్యూటీ చేద్దాం అనుకుంటున్నాం. ఇలా అయితే మనమైతే ఫస్ట్ రైడ్ అయితే అవసరం అయితే మనకు ఫస్ట్ రైడ్ అయితే వచ్చేస్తుంది. మార్నింగ్ 8 అవుతుంది, ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా మనం ఈరోజు రైడ్ని మొదలు పెడదాం. చూద్దాం. మనకైతే ఇప్పుడైతే ఒక ఆర్డర్ అయితే వచ్చింది, గచ్చిబౌలి. చూసుకోండి, ఎలా పడితే అలా వచ్చేస్తారు. నేనైతే ఈ వీడియోలో మొత్తం మీకు ఒక రోజులో అసలు ఎలా ఉంటుంది వీళ్ళదని చెప్పేసి నేను లైఫ్ చూపిస్తాను. ఇక్కడైతే మేడం ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. మేడం అని పిక్ చేసుకోవడానికి అయితే మనం అయితే వచ్చేసాం. మనకైతే ట్రాఫిక్ అయితే ఇక్కడ గచ్చిబౌలిలో ఎప్పుడు ఇదే ప్లేస్లో ఎప్పుడూ ఉంటుంది. అసలు ఈరోజు అయితే కొంచెం తక్కువ ఉంది, అంటే ఇదే ట్రాఫికే కాకపోతే కొంచెం తక్కువ ఉంది, చాలా తక్కువ అనమాట రెగ్యులర్ ట్రాఫిక్ తోటి పోల్చుకుంటే. ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు ఆటలో వీటిలోకి. ఆటో ఇటో తగిలిన మన బైక్ వెళ్ళి వేరే ఆ వ్యాన్కి దేనికన్నా తగిలితే పక్కకు పడిపోద్ది. అప్పుడు మన సంగతి ఇంకంతే సంగతులు. ఇంకా మనకైతే నెక్స్ట్ రైడ్ వచ్చేసింది. ఆ నెక్స్ట్ రైడ్కి మరి మనం వెళ్ళాల్సిందే. చూసుకోండి, చూసుకోకుండా ఎలా పడితే అలా వెళ్తే మళ్ళీ లేనిపోయిన తలపోటు మనకి. ఇక్కడైతే గచ్చిబౌలిలో హిమగిరి హాస్పిటల్స్ అని ఉంది. అక్కడ హాస్పిటల్స్ నుంచి మనకి అయితే ఆర్డర్ అయితే రావడం జరిగింది. మన కస్టమర్ అయితే మన బైక్ అయితే ఎక్కేస్తారు. ఎక్కి ముందు ఓటీపీ చెప్పాలి. ఓటీపీ చెప్తేనే రైడ్ అవుద్ది. చాలామంది అయితే ఆఫ్లైన్ రైడ్లు అయితే చేస్తారంట. అది మీ ఇబ్బంది అవుద్ది తప్పదు. అయితే మనకి తర్వాత అయితే మనకి ఇక్కడ ఒక ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చింది నిజాంపేటలో. అది మనకి ఆలివ్ మిఠాయి షాప్ అనమాట. ఈ షాప్లో అయితే మొత్తం స్వీట్స్కి సంబంధించినవన్నీ అయితే ఉన్నాయి. నేను దీన్ని సపరేట్గా వీడియో అయితే చేశాను, ఎందుకంటే మీకు ఈ వీడియోలు ఎంత అయిపోద్ది, ప్లస్ ఇంకా మీరు దీంట్లో చూడలేరు చాలామంది చూడాలనుకున్న వాళ్ళు. అయితే దానికోసమని సపరేట్గా వీడియో అయితే చేశాను, దాన్ని అప్లోడ్ చేస్తాను. దాన్ని అయితే చూడండి మీరైతే. వీళ్ళు ఇచ్చే టైం ఉంటుంది కదా, వీళ్ళు మన దగ్గర పార్సల్గా అయితే వచ్చాం కదా, ఈ లోపల గ్యాప్ ఉండొచ్చు చూడండి. ఆ గ్యాప్లో మాత్రం మనం ఈ వీడియో అయితే తీసాను అనమాట, షూట్ అయితే చేశాను. ఇది నిజాంపేట అనమాట. నిజాంపేటలో మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి తీసుకెళ్తే బెటర్. అదే మీకు ఎవరికైనా రావాలనిపిస్తే నిజాంపేట కాబట్టి దగ్గరే కాబట్టి ఇది నిజాంపేటలోనే ఉంది ఈ షాప్ అయితే. మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు. చాలా రకరకాల వెరైటీస్ అని ఉన్నాయి, అవన్నీ నేను చూపించడం అయితే జరిగింది వీడియోలో. అక్కడ ఏదో ఉచితమని రాసుంది, నేను వచ్చి చూడలేదు. ఇప్పుడు చూస్తాను. మామూలుగా అయితే ఇలా ఫోటో అయితే ఇలా తీసింది మనం దాంట్లో సబ్మిట్ చేసి తీసుకెళ్ళాలి. కాకపోతే అది ఫోటో తీయలేకపోయినా ఏ ఫోటో తీసినా తీసుకుంటుంది అది. మనమైతే దాన్ని సేఫ్గా మనం అది ఉంది కదా, గట్టుగా ఉంది కదా కవర్ అని చెప్పి సైడ్లు తగ్గించి మాత్రం అయితే వెళ్ళకూడదు. ఒక్కసారి అయితే తెగిపడిందా ఇంకంతే సంగతిలో. దాని కాస్ట్ కూడా మనం భరించలేము తర్వాత. మనమైతే ఈ పార్సల్ అయితే మనం డెలివరీ అయితే చేసేయడానికి అయితే మనమైతే వెళ్ళిపోతున్నాం. మనమైతే లొకేషన్ ఎక్కడికి వచ్చేసాము. ఈ అపార్ట్మెంట్లతో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేసి అంటే
బైక్స్ బయట పెట్టొద్దు, బయట పెట్టాలని చెప్పి బోర్డు అయితే పెట్టరు. లోనికి వచ్చేసాక అప్పుడు అయితే చెప్తారు. కావాలని చేస్తారు ఇది. 101 వాళ్ళ రూల్ అయి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు అలా చేయకూడదు. ముందు బయట బోర్డు పెట్టేస్తే బయట లోనికి ఎవరో రావరో, కాకపోతే లోనికి వచ్చాక బయటకు వెళ్ళమంటే దమ్ము అవుద్ది. ఎంత ఇబ్బంది అవుతుంది దాంట్లోంచి బయటికి తిప్పాలంటే. మనమైతే లిఫ్ట్ ఉన్నా కానీ నేనైతే లిఫ్ట్ అయితే ప్రిఫర్ చేయను. నేను ఓన్లీ స్టెప్స్ మీదే ప్రిఫర్ చేస్తాను. స్టెప్స్ మీద వెళ్ళడం నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే బైక్ మీద కూర్చుని ఉంటాం కదా, దానిపైన మనకి కాళ్ళు అయ్యి కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం అని చెప్పేసి నేనైతే స్టెప్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. మనమైతే పార్సల్ ఇవ్వడానికి అయితే మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసాం కదా. ఇక్కడికి వచ్చేసాక మనమైతే వాళ్ళకైతే కాల్ చేయాలి. వాళ్ళకైతే కాల్ చేస్తే వాళ్ళే కాల్ చేస్తారు అన్నమాట. మళ్ళీ మనకు కాల్ బ్యాక్ వస్తుంది కంపెనీ నుండి, అప్పుడు వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు. హార్న్ దానికి బెల్ అయితే ఎలా పడితే అలా కొట్టేయకూడదు. ఒకసారి కొట్టి అలా సైలెంట్గా ఉండాలి. వాళ్ళు వస్తారు, ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. చాలాసార్లు కొట్టేసి వాళ్ళు రావట్లేదు ఏంటి ఇంకా రావట్లేదు అని అలా అయితే చేయకూడదు. ఒకసారి హార్న్ ఒకసారి బెల్ రింగ్ చేసి ఉంచేసేయడమే. మనమైతే ఇప్పుడైతే బర్గర్ కింగ్ అయితే మనమైతే వచ్చేసాము. చందానగర్లో ఉంటుంది ఇది. ఇక్కడైతే ఆర్డర్ అయితే తీసుకోవడానికి వచ్చాము. ఇదైతే పెద్ద మాల్ అనమాట. మొత్తం ఫుల్గా మాల్ అయితే మొత్తం కంప్లీట్గా నిండిపోయి ఉంది. బ్రదర్ అయితే నవ్వుతున్నాడు. ఆ భయ క్యామ్ ఎంత అనేసి అడిగిట్టడం జరిగింది. మనమైతే మన దగ్గర ఉన్న ఓటీపీ చూపిస్తే వాళ్ళైతే మనకి పార్సల్ అయితే ఇచ్చేస్తారు. అది మనం సేఫ్గా జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టేసి తీసుకెళ్ళాలి. మన వెనక ప్యాసింజర్ ఎవరైనా ఉంటే కనుక మనమైతే పెట్రోల్ బంక్లో ఒక ఖాళీ ఉంటే వెళ్తేనే బెటర్. ఎందుకంటే పెట్రోల్ బంక్లో పర్సన్స్ ఎవరైనా ఉన్నారనుకో, మనం వాళ్ళని తీసుకెళ్ళి లైన్లో నుంచి పెట్టి పెట్రోల్ కొట్టేస్తే మాత్రం వాళ్ళైతే చిరాకు పడతారు. అంటే చిరాకు పడరు, కాకపోతే గమ్మున బాగోదు కదా. వాళ్ళకి ఏదో వర్క్ మీద లేట్గా వెళ్తారు, వాళ్ళకి ఏదో పనులు ఉంటాయి, బిజీగా ఉంటారు కదా. మనం అలా చేయకూడదు కదా, తప్పు కదా అది. అందుకోసమని మనం ఫ్రీ ఉన్నప్పుడే కొట్టించుకోవాలి. అయితే ఇదైతే పార్సలే కాబట్టి పర్సన్స్ ఎవరు ఉంటారు కాబట్టి నేను ఓన్లీ పార్సల్సే తీసుకుందాం అనుకుంటాను. అదైతే సింపుల్గా తీసుకొచ్చేవచ్చు. మనకైతే ఫుటేజ్ కావాలి కాబట్టి నేనైతే ఇలా చేస్తాను పార్సల్స్ది. అది కూడా ర్యాపిడోలో పార్సల్స్ తీసుకుంటాం. ఊబర్ ర్యాపిడో ఆన్ చేసి నేనైతే పార్సల్ తీసుకుంటాను. మనకైతే ఫుటేజ్ వస్తుంది కదా మన ఛానల్ కోసం అని చెప్పేసి అదొక ఆలోచనతోటి. ఈ పార్సల్ అయితే లింగంపల్లి BHEL ఉంటుంది కదా, అక్కడ దాని భారత్ హెవీ వెహికల్ BHEL ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఏదో ఉంటుంది.
అక్కడికైతే మనం వచ్చేసి మనం పార్సల్ ఇవ్వడానికి అయితే తీసుకొచ్చేసుకుంటుంది. అక్కడ తీసుకున్నాం కదా బర్గర్ కింగ్ నుంచి, ఆ పార్సల్ అయితే మనం ఇవ్వడానికి అయితే మనం అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఇది క్వార్టర్స్ అనమాట. వాళ్ళకైతే మనం అయితే ఇవ్వడానికి వచ్చేసాం. ఇక్కడ ఒక చిన్న పాప ఉంది, పాప ఏమో మనల్ని పిలుస్తుంది. అంటే డాడీ డాడీ అని పిలుస్తుంది. మనం అయితే వచ్చేసాము. అక్కడ మన తనతో ఆడడానికి ఉండదు, ఎందుకంటే నార్మల్ టైంలో ఆడొచ్చు. తను అయితే డాడీ డాడీ అని పిలుస్తుంది కదా, ఈ టైంలో మనం అయితే అక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఇవైతే దానిలో ఉన్న క్వార్టర్స్ అనమాట. దీంట్లో మొత్తం అన్నీ ఉంటాయి. ఇది ఒక చాలా పెద్ద ఏరియా అనమాట. మొత్తం హాస్పిటల్తో సహా బస్ స్టాప్ తోటి సహా మొత్తం అన్నీ ఉంటాయి. మనకైతే ఇక్కడైతే లింగంపల్లి బస్ స్టాప్ నుంచి అయితే మనకైతే ఆర్డర్ వచ్చేసింది. నేనైతే ఈ మేడం ఏమనుకుని ఈ మేడం దగ్గర వెయిట్ చేస్తున్నాను. నేను హెల్మెట్ పెట్టుకున్నాను కదా, తనేమో కాల్ ఏమైనా చేస్తుందేమని చూస్తున్నాను. నేను కూడా కాల్ చేస్తున్నాను. తనకి ఈ మేడం నేనేమో అనేసి, ఈ మేడం అయితే కాదు, ఈ మేడం కాదు, నేను వేరే దిక్కున ఉన్నానని చెప్పేసి నాకైతే కాల్ రావడం జరిగింది. నేను వెనకాల కూడా చూసాను, వెనకాల కూడా లేరు అనేసి అంటే నేను సరే అని చెప్పేసి నేను మళ్ళీ బండిని బ్యాక్ చేసి అలాగే రాంగ్ రూట్లో కొంచెం అటువైపుగా, రాంగ్ రూట్ అంటే ఇదే అవుద్ది మరి, ఈ పక్క నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో తిరిగి రావాల్సి ఉంటుంది. అది అయితే ఇప్పుడైతే ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళడానికి, పక్క బిల్డింగ్కి వెళ్ళడానికి మనకైతే అటు నుంచి తిరిగితే 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. యూటర్న్ ఎక్కడి నుంచి చూడాలంటే ఇదైతే పక్క నుంచే కాబట్టి అందుకోసం అని చెప్పి పక్క నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాను నేనైతే. ఇక్కడైతే మేడం గారికి అయితే కాల్ చేసి లైన్లో ఉండడం అయితే జరిగింది. ఆమె అయితే నాకైతే చెప్పారు పలానా లొకేషన్ ఉన్న పలానా కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నాను అని చెప్పేసి. మేడం గారి దగ్గరికి అయితే నేనైతే వచ్చేసాను. అక్కడ దగ్గరే పక్కన నిమిషం లేదు, మనం వెళ్ళిపోదాం. డైరెక్ట్గా వెళ్ళిపోతే లింగంపల్లిలో అయితే మనకి వర్క్ అయితే జరుగుతుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో వర్క్ అయితే జరుగుతుంది. ఈ వర్క్ అయితే జరగడంతో మనకి ఇక్కడ అయితే ట్రాఫిక్ అయితే మంచి ఫుల్గా అయిపోయింది. ట్రాఫిక్ అయితే ఇది మరి ఈ రోజుటి వీడియో అనమాట. మీకు వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడైతే రోడ్ బ్లాక్ చేసి ఉందనేసి ఆటో కూడా ఒక సందులోకి వెళ్ళడం జరిగింది. ఆడిని ఫాలో చేస్తూ కారు వెళ్ళింది, కారుని ఫాలో చేస్తూ నేను వెళ్ళాను. ముగ్గురం అయితే ఇరుక్కుపోయాము. ఎలా అయితే బయటపడ్డాం. వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.